పోలశెట్టి శ్రీను అండి. శ్రీను గారు ఏం చేస్తుంటారు? దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సేవా సమితి సంఘ రాష్ట్ర అధ్యక్షులు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు? మీరైతే మాట. పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారే. ఆయనకి అవకాశం ఉందంటారా? ఎక్కువ ఆయనకి మొత్తం అన్ని వర్గాలు కూడా తిరుగుతున్నారు. అందులో వికలాంగులు కూడా మేము కూడా పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం మేము కూడా తిరుగుతున్నాం. ఏంటండి పవన్ కళ్యాణ్ మాట అంటే ఏంటండి? ఆయన మాట మరి మొన్న ల్యాండింగ్ రోజు మమ్మల్ని కలిచారండి. ఇతను వికలాంగులకి పిలిచి అలా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద మేము రాష్ట్ర కమిటీ వేస్తాము అని చెప్పేసి ఆయన నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు నేను ఉన్నాను అని చెప్పేసి అండం. ఏంటండి మీ సమస్య ఏంటో మీడియా ముఖంగా చెప్పండి. మా సమస్యలు ఈ 5 ఏళ్లలో మేము చాలా బాధపడ్డామండి. ఒక వికలాంగుల కింద కూడా గుర్తించలేదండి. పింఛన్ వస్తుందండి మీకు? వికలాంగుల బెనిఫిట్లు కూడా పెట్టలేదండి. అవ్వతాతలకి పెంచాడు కానీ వికలాంగులు పెంచలేదు. అసలు వికలాంగులు డిసెంబర్ 3వ తారీఖున వికలాంగుల దినోత్సవం ఆ నేను ఉన్నాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్న మాట కూడా ఏనాడు అనలేదు 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో రాష్ట్ర పరిపాలన ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదంటారు ఓపెన్ గా. మేమే చాలా బాధపడ్డాం కదండి. వికలాంగులు అన్యాయం అయిపోయాం కదా. ఇప్పుడు ఈ మరి రెండోసారి అవకాశం ఇవ్వండి, ఇంకా బాగా చేస్తానంటాడండి. అవకాశం ఇవ్వండి, డోర్ టు డోర్ ఇల్లండి మనం మేము ఏంచండి. అది పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తాను. ఎక్కువ అవకాశం. మరి 5 ఏళ్లలో వంగ గీత గారు ఎంపీ కనపడలేదు కదండి. ఆవిడ కనపడలేదు, వంగ గీత కనపడలేదు కదండి. ఆవిడ ఇంటింటికి వచ్చి మీ ఇంటి ఆడపడుచుని అడుగుతున్నాను గెలిపిస్తాను అంటారు. అలా అంటారంటండి. 5 ఏళ్లలో ఏనాడు కనపడలేదు కదా. ఈ రోజు అక్క వాళ్ళు ఏం చేసిందని 5 ఏళ్లలో చూపించమనండి. పల్ల పని చేయించాను, పల్ల వికలాంగులు చేయించాను, పల్లది కట్టించాను అన్నది ఒకటి చెప్పమనండి. అది మీకైతే అసలు ఏ విధంగా సాయపడలేదు. కరోనా టైంలో ఇప్పుడు కూడా మీకు సహాయపడలేదు. అది ఓపెన్ గా అయితే ఒక మాట అడుగుతున్నాను, పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరండి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పక్క 1,00,000 మెజార్టీతో అవుతారు. పక్కా 1,00,000 మెజార్టీ. మరి ఎంపీ కింద ఎవరండి? సునీల్ గారా శ్రీనివాస్ గారా? సునీల్ దరిద్రుడు ఇతను అయిపోతారు. ఏంటి సునీల్ గారు దరిద్రుడు అంటే ఆయన ఎందులోకి వెళ్ళినా పాపం. ఇప్పుడు 3 పట్లు 4 పార్టీలు మారారు, 3 పట్లు పోటీ చేశారు, ఓడైపోయాడు ఆయన. మరి ఏంటండి ఆయనకు అదృష్టం లేకండి. అదే అడ్డుంటా ప్రజలు నమ్మకం కాదండి, అదృష్టం లేక పాపం. అది మరి ఈసారికి అయితే మీరైతే ఎంపీ కింద ఎవరికి అవకాశం ఇస్తారు? ఉదయ్ శ్రీనివాస్ గారికి. ఉదయ్ శ్రీనివాస్ గారికి. మీ ఎంపీ ఎవరండి? ఉదయ్ శ్రీనివాస్ గారు. మీ ఎమ్మెల్యే ఎవరు? కాబోయే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. మరి వాళ్ళ గుర్తు ఏంటండి? గ్లాస్ అండి. గ్లాసు పక్క.